హాయ్, నేను మీ గౌతమిని. వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు మేము అమ్మవారి గుడికి వెళ్తున్నాం. లాస్ట్ శుక్రవారం శ్రావణ మాసంలో అమ్మవారి గుడికి నైవేద్యం పెట్టడానికి బెల్లం పరమాన్నం తయారు చేసుకుంటున్నాం. దీంట్లో జీడిపప్పు అన్నీ వేసేసి ఇక తయారైపోయింది బెల్లం పరమాన్నం. ఇప్పుడు దద్దోజనం కూడా తాలింపు వేసేసుకున్నాం. ఇది కూడా తయారైపోయింది. బాగా ఇలా కలిపేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ మేమైతే పులిహోర కూడా తయారు చేసేసుకున్నాం. ఇలా 3 రకాలు కానీ 5 రకాలు కానీ అమ్మవారి కొరకు తీసుకువెళ్ళి నైవేద్యంగా పెడతాం. ఇంట్లో పూజ కూడా ఇలా చేసేసుకున్నాం. అన్ని నైవేద్యాలు పెట్టేసుకొని ఇప్పుడు అన్ని ప్రసాదాలు అంటే అమ్మవారికి తీసుకెళ్ళడానికని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలా పూలు, ఆకులు, నైవేద్యాలు అన్నీ కలిపి ఇలా పండ్లు ఇలా పెట్టేసుకున్నాం. మేము ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో అమ్మవారి గుళ్ళో ప్రసాదంగా ఇలా పెడుతుంటాం. మాకు బోనం ఎత్తే ఆచారం లేదు. ప్రసాదమే అమ్మవారికి ఇలా పెట్టేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకుని వస్తాం. మేమైతే ఇలా ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం. మేము ఈ ఇయర్ లాస్ట్ వారం వెళ్ళాము. ఎప్పుడు స్టార్టింగ్లోనే వెళ్ళే వాళ్ళం, కాస్త లేట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసింది. మేము లోపలికి వెళ్ళి చూస్తే గుళ్ళో అయితే ఎవరు లేరు, అంటే జనాలు అయితే లేరు. ఎప్పుడు చాలా రష్గా ఉండేది. గర్భగుడిలో మాత్రం ఒక 3-4 అయితే ఉన్నారు అంతే. కానీ ఎక్కువ అంటే లాస్ట్ వారం అయినందుకు ఏమో ఎవరు లేరు జనాలు అయితే. ఎప్పుడైతే చాలామంది ఉంటుండ్రి. ఇలా వెళ్ళేసి మేము కూడా నైవేద్యాలన్నీ పెట్టేసి టెంకాయ కూడా కొట్టేసి హారతి ఇచ్చేసుకున్నాం. పక్కనే నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు, అక్కడ కూడా పూజ చేసేసుకున్నాం. ఎప్పుడు చాలా రష్గా ఉండేది. సో ఈసారి అయితే చాలా ఫ్రీగా అయితే మేము నైవేద్యాలు పెట్టి పూజ చేసేసుకున్నాం. అమ్మవారి ప్రతిమ అయితే ఇలా ఉంటుంది చూడండి. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.